షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. వితౌట్ లవ్ వి ఆర్ నథింగ్. ప్రేమ లేని వారమైతే వ్యర్థమే, ప్రేమ లేని వారమైతే వ్యర్థమే. వితౌట్ లవ్ వి ఆర్ నథింగ్. లేఖన భాగం, ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పాల్ టు కొరింథియన్స్ చాప్టర్ 13 verse 2. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాస గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులను. కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాస గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులను. ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలా కొండలు ఇక్కడ ఉన్నాయి. కంప్లీట్గా దీన్ని బ్రేక్ చేయగలుగుతున్నారు, కొండలను పొడి చేయగలుగుతున్నారు. ఇక పరిపూర్ణ విశ్వాసానికి గుర్తుగా ఈ కొండలన్నీ ఉంటున్నాయి. దే ఆర్ పర్ఫెక్ట్ ఫెయిత్. కానీ అలాంటి కొండలను పేకలించే పరిపూర్ణమైన విశ్వాసత కలిగి ఉన్నప్పుడు కూడా, కొండలాంటి బండలాంటి ఎన్నో విషయాలు ఛేదించినప్పటికి కూడా, అసాధ్యమైనవి సాధ్యం చేసినప్పటికి కూడా, గొప్ప కార్యాలు చేసినప్పటికి కూడా, ఎన్నో సూచక అద్భుత కార్యాలు చేసినప్పటికి కూడా, ప్రేమ లేని వారమైతే వ్యర్థులమంటున్నాడు. ప్రేమ లేని వారమైతే వ్యర్థులను. ద సుప్రమిస్ ఆఫ్ లవ్, ప్రేమక విశిష్టత గురించి అపొస్తలుడైన పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఇట్స్ లవ్ చాప్టర్. ప్రపంచమంతా కూడా మెచ్చిన, అధ్యయనం చేసిన గొప్ప అధ్యాయం ఇది. పెళ్ళైన నూతన దంపతులకు నేను సందేశం ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ కొరింథీ 13 చాప్టర్ తప్పకుండా ప్రతిరోజు చదవండి అని చెప్తాను నేను. ద సుప్రమిస్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క విశిష్టత, ప్రేమ యొక్క ఎస్సెన్స్ ఏంటో చక్కగా వ్రాయబడి ఉన్నది. దాని విశిష్టతతో పాటు దాని యొక్క సారూప్యం ఏంటో కూడా చక్కగా వ్రాయబడి ఉన్నది. అందులో మూలమేంటో, మూలాంశం ఏంటో, మూల గుణాలేంటో చక్కగా పొందుపరచబడ్డాయి. ఇట్స్ కాల్ అగాపే లవ్. దేవుని యొక్క ప్రేమ గురించి వ్రాయబడింది. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది. గొల్లపల్లి నతానియేలు గారు చక్కగా రాస్తారు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో. This God's love shown on the cross of Calvary for our sins. Jesus died for our sins, buried and rose again for the third day. This is love, the great love. గొప్ప ప్రేమ అనేది. ఆ ప్రేమ కలిగి మనం జీవించాలని, ప్రేమను అభివృద్ధి పొందాలని, ప్రేమలో కలిగి నడుచుకోవాలి. దేని వాక్యం సెలవిస్తుంది. వాక్ ఇన్ లవ్ పౌలు అంటాడు. క్రీస్తువు నడుచుకోవాలనగా ప్రేమగా నడుచుకోవాలి. వాక్ ఇన్ లవ్. ఈనాడు ప్రేమ అనేది, ప్రేమ గోడలు మీటర్లు పారిపోయాయి. ప్రేమ అనేది సనగిలిపోతుంది. లవ్ హ్యాస్ బికమ్ కోల్డ్. ఇట్స్ నాట్ గ్రోయింగ్ బట్ ఇట్ ఇస్ కోల్డ్. తరిగిపోతున్నది. దేశాలు పెరిగిపోతున్నాయి. To seek the highest good of the other person, to see the welfare of the other person, to see the success of the other person. Always to seek the good, highest good of the other person. That is agape love. ఇతరులకు మేలును కాంక్షించేదే నిజమైన ప్రేమ. అది యేసయ్య చూపించాడు. ఆ ప్రేమ ఎలా ఉన్నదో, ప్రేమ ఎందుకు ప్రవర్తింపదో. లవ్ ఇస్ నాట్ అంటాడు. లవ్ ఇస్ నాట్. ప్రేమ డమ్మముగా, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, విచారించుకోదు, త్వరగా కుప్పబడదు,
అపకారం మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును. లవ్ ఇస్ నాట్ ఎన్వియస్, లవ్ ఇస్ నాట్ జెలస్. అందులో మత్సరం ఉండదు, అందులో కోపం ఉండదు. ఇతరులకు బాధపడితే సంతోషించదు, ఇతరులు గోధపడితే సంతోషించదు. బాధను వ్యక్తీకరిస్తుంది. లవ్ వెయిస్ అని మనం మూడోదిగా మనం చూస్తాం. అదేమనగా వాక్య భావన గమనించినప్పుడు 4th verse, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, డమ్మంగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు అంటూ వాక్య భాగంలో 6వ వచనం. దుర్నీతి సంతోషపడక సత్యమును సంతోషించును, అన్నిటికీ తాలూకును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చు. లవ్ ఈజ్ ప్రేమ ఎలాంటిది చక్కగా చెప్పాడు. అన్ని తాలూకును, బేర్స్ ఎవ్రీథింగ్, ట్రస్ట్, హోప్స్, అన్నిటినీ ఓర్చుకొనును. ఎంత మంచి మాట. భార్యాభర్తల మీద ఓర్పు ఉండాలి. నిజమైన ప్రేమ ఉంటే ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. అది ఉప్పొంగదు, డమ్మముగా ప్రవర్తింపుతుంది, అది అణిగి మణిగి ఉంటుంది. యేసయ్య దేవుని కుమారుడు దేవుడై ఉండి కూడా ఈ లోకంలో ఆయన ఆర్థిక జీవించాడు, మనం జీవించగా ఆదేశిస్తున్నాడు. వితౌట్ లవ్ యు ఆర్ నథింగ్. నీకు అన్నీ ఉండవచ్చు, ప్రవచించే వరం ఉండవచ్చు, భాషలు మాట్లాడే వరం వచ్చు, భాష అర్థం చెప్పే వరం ఉండవచ్చు, ఎన్నో ఆత్మీయ వరం నీకు ఉండవచ్చు, అన్ని కృపావరములే ఉన్నప్పుడు కూడా వితౌట్ లవ్ అవన్నీ కూడా వ్యర్థమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమగా నడుచుకుందాం, ప్రేమ అభివృద్ధి పొందుతాం, ఆర్థిక జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయం ముందుగా దయచును గాక. ఆమేన్. మహోన్నతుడ యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని వింటూ వీక్షణ ప్రతిభను దర్శించను మా తండ్రి. మేము ప్రేమ లేని వారమైతే ఒట్టి వారమేనాయన. మీ ప్రేమను పొందాం. ఆ ప్రేమ కలిగి జీవిస్తూ, ప్రేమను అభివృద్ధి పొందుతూ, ఆ ప్రేమ అనేకులతో పంచుకుంటూ, ప్రేమగా లోతుగా ఎందరో ఉన్నారు మా తండ్రి. ఎన్నువలని పొరుగువాన్ని ప్రేమించమన్నారు, శత్రువుని ప్రేమించమన్నారు తండ్రి. ఆ ప్రేమను పంచుకుంటూ ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాయన ముందుకు సాగిపోటకు కృపాసాది ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.